హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ అటెంప్ట్ లోనే రైల్వే జాబ్ ని కొట్టాలంటే అంటే ఈ ఇయర్ 2025 లోనే మనం జాబ్ ని క్లియర్ చేయాలి అంటే రైల్వే జాబ్స్ కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్న దాని గురించి క్లియర్ గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం. సో మరి లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు అసలు రైల్వేలో ఏ జాబ్ అన్నది మీ గోల్, మీరు అసలు ఏ జాబ్ కి మెయిన్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి అన్నది కూడా కామెంట్ చేయండి. సో దట్ ఎంతమంది ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళకి తగ్గట్టు మనం వీడియోస్ చేయడానికి అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, రైల్వేస్ కి సంబంధించి ఆల్రెడీ 2024 లోనే చాలా నోటిఫికేషన్స్ లైక్ ఏఎల్పి నుంచి తీసుకుంటే మీకు ఏఎల్పి వచ్చింది, అలాగే తర్వాత టెక్నీషియన్ వచ్చింది, అండ్ తర్వాత గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, అలాగే మినిస్టీరియల్, తర్వాత మీకు పారామెడికల్, జేఈ ఇట్లాంటి కంప్లీట్ ఎగ్జామ్స్ అన్నవి 2024 లోనే వచ్చాయి. అయితే లాట్ ఆఫ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దానిలో. మనం మాట్లాడుకుంటే ఏఎల్పికి సంబంధించి CBT2 ఎగ్జామ్ ఇంకా జరగలేదు, అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రాలేదు, ఇన్ఫాక్ట్ అప్లికేషన్ స్టేటస్ కూడా రాలేదు. అలాగే గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే కోర్టు కేసు నడుస్తుంది. సో ITI 10th ఇటువంటి డిస్కషన్ లో ఉంది. అండ్ వీటన్నిటి మధ్యలో ఏఎల్పికి సంబంధించిన 2025 నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్. అయినా కూడా వీటన్నిటిని దాటి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే మనకి జాబ్ కొట్టే ఛాన్స్ అన్నది ఉంటుంది అనమాట. సో ఈ 2025-26 అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకు అంటే ఈసారి మీకు రైల్వేకి సంబంధించిన క్యాలెండర్ తెలుసు. అంటే రైల్వేకి సంబంధించిన క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు మనకి రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ చూసుకుంటే ర్యాండమ్ గా ఎప్పుడంటే అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేవారు. సో మనం ముందు ప్రిపేర్ అవటానికి ఉండేది కాదు. అలాగే అసలు ఈ ఇయర్ ఎగ్జామ్ పడుతుందా లేదా ఇటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. బట్ 2024 నుంచి మనం చూసుకున్నట్టయితే రైల్వే క్యాలెండర్ ప్రతి ఇయర్ ఇస్తానంటున్నారు. అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ప్రతి ఇయర్ మీకు వేకెన్సీస్ బట్టి నోటిఫికేషన్ కూడా తీస్తామంటున్నారు. అండ్ క్యాలెండర్ కూడా 2025 ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2025 కి సంబంధించిన క్యాలెండర్, ఓకే. సో యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఇయర్ 2025 అని ఉంది, చూసారా? సో ఇట్లాంటి క్యాలెండర్ అన్నది ఇచ్చారు. అండ్ ఈ క్యాలెండర్ లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమేమి జాబ్స్ ఉన్నాయి చూడండి. అసిస్టెంట్ లోకో పైలట్. సో అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు, ఓకేనా. సో ఇది మీకు యాక్చువల్ గా CEN ఎప్పుడు రావాలి, ప్రపోజ్ డ్రాఫ్ట్ చూసుకుంటే January 2025, బట్ ఎప్పుడు వచ్చింది మనకి రీసెంట్ గా వచ్చింది. సో డిలే అయితే ఉంది, ఓకేనా. సో డిలే అయితే ఉంటుంది, బట్ అట్లీస్ట్ వాళ్ళు క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఈ పోస్ట్ కి సంబంధించిన వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, మీకు టెక్నీషియన్ ఉంది, అలాగే మీకు NTPC అంటే గ్రాడ్యుయేట్ కి సంబంధించి లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ఈ ఎగ్జామ్ సంబంధించి, అలాగే NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 దీనికి సంబంధించి. అంటే ఇది మార్చ్, ఇది జూన్ అన్నారు, ఇంకా మార్చిలో అయితే ఇది రాలేదు. సో ఎప్పుడు వస్తుంది ఏంటి మాట్లాడుకుందాం. అండ్ కిందకి వెళ్తే ఇంకేమేమి ఉన్నాయి. సో ఇంకా చూసుకున్నట్టయితే మీకు లెవెల్ 1 గ్రూప్ డికి సంబంధించి, అలాగే మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, అలాగే జేఈకి సంబంధించింది అండ్ పారామెడికల్ కేటగిరీస్. సో చూసుకున్నట్టయితే మనకి ఒక RPF గురించి తప్ప కంప్లీట్ గా ఈసారి నోటిఫికేషన్ వీటన్నిటి గురించి ఇస్తామని అయితే ఆల్రెడీ క్యాలెండర్ లో అయితే మెన్షన్ చేశారు. అండ్ RPF, SI అండ్ కానిస్టేబుల్ సంబంధించి కూడా వస్తే బోనస్ మనకి. సో ఇప్పటికి చూసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్స్ అన్ని మనకి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, క్యాలెండర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్, ఇప్పుడు క్యాలెండర్ అయితే ఇచ్చారు బట్ డిలే అయితే నడుస్తుంది. సో ఈ నోటిఫికేషన్స్ వస్తాయా రావా, ఇటువంటి చాలా ఇష్యూస్, అంటే చాలా మంది ఆ కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సపోజ్ మీరు ఒక కింగ్ అనుకుందాం. ఈ ఎగ్జామ్ అనేది బేసిక్ గా ఒక వార్ లాంటిదే. సో మీరు ఒక కింగ్ అనుకుంటే, సపోజ్ ఇప్పుడు మీకు మీ మీదకి ఒకళ్ళు యుద్ధానికి వస్తానని ముందే చెప్తుంటే మీరు వస్తారా రారా అన్న డైలమాతో అక్కడే ఉండిపోతారా, దానికి సంబంధించి ప్రిపేర్ అవుతారా, లేదు వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటారా, అప్పుడు ప్రిపేర్ అవుదాం అని? అట్లా అనుకోరు కదా. సో ఇప్పుడు నుంచే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు వస్తారో రారో అనవసరం, మనమైతే రెడీగా ఉండాలి కదా. సో అట్లాగే సేమ్ ఎగ్జామ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే మీకు చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్స్ రాసే వాళ్ళు చూసుకుంటే lakhs లోను, crores లోనూ ఉంటారు అనమాట, ఓకేనా. సో చాలా మందిలో మనకి పోస్ట్ చూసుకుంటే 100s లో
మాక్సిమం థౌజండ్స్లో ఉంటాయి. సో ఇంతమందిలో కేవలం ఒక పోస్ట్ 2 పోస్టులకి సెలెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు వీళ్ళందరికంటే బెటర్ అని ప్రూవ్ చేసుకోవాలి. సో అంటే మీరు ఎంత రెడీగా ఉండాలి, ఎంత కాంపిటీషన్ ఉంది. సో వాళ్ళకంటే మీరు బెటర్ అని ప్రూవ్ చేసుకుంటేనే కదా మీరు ఆ పోస్ట్లోకి వెళ్తారు. సో బెటర్ అని ప్రూవ్ ఎలా చేసుకుంటారు, వాళ్ళకి మీకు సేమ్ సిలబస్. సో సిలబస్ తెలుసు మీకు, అందులోంచే వస్తుంది. సో సేమ్ సిలబస్, వాళ్ళైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవే ఉంటాయి. సో మార్క్స్ అన్ని సోర్సెస్ వాళ్ళకు కూడా సేమే. మరి వాళ్ళకంటే మీరు బెటర్గా ఎలా పర్ఫామ్ చేస్తారు? ఫస్ట్ థింగ్ మనకు ఉండాల్సింది ఇంటెంట్. అంటే మనం ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం, ఇటువంటిది ఉండకూడదు అనమాట. కన్ఫ్యూజన్ లేకుండా మనమైతే జాబ్ కొట్టాలి అని మనకు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఉంచాలి. అండ్ దానికి మనకు ఒక ప్లాన్ ఉండాలి. ఓకే, ర్యాండమ్గా ఏది పడితే చదువుకుంటా ఎలా పడితే అలాగా కాదు. మనం అసలు దేనికి అవుతున్నాం, ఎలా అవుదాం అనుకుంటున్నాం, అసలు మనకున్న ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు సపోజ్ 2025లో మనం రైల్వే జాబ్ కొడదాం అనుకుంటున్నాం. ఓకే, రైల్వే జాబ్. సో 2025లో ఏమేమి పోస్ట్ పడే ఛాన్స్ ఉంది, వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం ఏఎల్పి అండ్ సెకండ్ టెక్నీషియన్. ఓకే, థర్డ్ చూసుకుంటే మీకు ఎన్టీబీసీలో కూడా మళ్ళీ 2 అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్. ఓకేనా, తర్వాత మీకు గ్రూప్ డి. ఓకే, నెక్స్ట్ పారామెడికల్. ఓకేనా, పారామెడికల్. అలాగే మీకు మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్, అలాగే జేఈ. ఓకే, సో ఇన్ని ఎగ్జామ్స్కి సంబంధించి పడే ఛాన్స్ ఉంది. అండ్ 2024 నుంచి రాసే వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో కొంతమంది. సో ఆల్రెడీ వాళ్ళు ఏఎల్పి ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తుండొచ్చు. ఇట్లా మీ దగ్గర ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకేనా, ఆల్రెడీ ఉన్న వాటిని ఆపర్చునిటీస్ని పక్కన పెట్టేసిన ఇంకా మనం చూసుకుంటే ఇన్ని ఆపర్చునిటీస్ ఇప్పుడు రాబోతున్నాయి. అండ్ ఇందులో పారామెడికల్, మినిస్టీరియల్ అందరికీ ఎలిజిబుల్ ఉండేది కాదు కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. సో జనరల్గా ఇక్కడ మీకు రైల్వేలో ఎక్కువగా ఉండేవి ఎవరెవరికి పోస్టులు ఉంటాయి, ఐటీఐ చేసిన వాళ్ళకి. ఓకే, అలాగే 10th చేసిన వాళ్ళకి కూడా. అంటే ఇప్పుడు మనకి గ్రూప్ డికి సంబంధించి చూసుకుంటే 10th బేస్డ్గా ఈసారి నోటిఫికేషన్ 10th బేస్డ్కి ఇచ్చారు. అండ్ ఫ్యూచర్లో కూడా 10th బేస్డే ఉంటుంది అని చెప్పారు. యాజ్ ఆఫ్ నో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మాట్లాడుతున్నాను. ఫ్యూచర్లో అంటే కేసు అయితే వేశారు, కోర్టు కేసు, మనకి 10th ఉండాలా ఐటీఐ ఉండాలా అన్నది అప్పుడు తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఉన్నదాని ప్రకారం చూసుకుంటే 10th బేస్డ్ వాళ్ళకి గ్రూప్ డికి ఛాన్స్ ఉంది. అండ్ ఐటీఐకి మీకు గ్రూప్ డికి ఉంటుంది, అలాగే ఏఎల్పి, ఇట్లా టెక్నీషియన్, ఇలా నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు మీకు ఇక్కడ రాస్తాను చూడండి, ఏఎల్పికి ఐటీఐ చేసిన వాళ్ళ దగ్గర నుంచి బీటెక్ అండ్ బేసిక్గా ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా, మళ్ళీ అలా అని ఇప్పుడు మీకు బీటెక్లో సిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకేనా, సో కోర్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు, ఐటీఐ టెక్నికల్ ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ఏఎల్పికి ఎలిజిబుల్ ఉంటారు. ఓకే, టెక్నీషియన్ కూడా ఐటీఐ ఎలిజిబుల్ ఉంటుంది. అలాగే ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు మెజారిటీ మనకి తెలుగు స్టేట్స్లో ఇంటర్ ఎంపీసీఏ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా టెక్నీషియన్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. బట్ ఏంటంటే ఆ పోస్ట్కి సంబంధించి కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఐటీఐ పోస్ట్తో పోలిస్తే. ఓకేనా, అది ఫ్యాక్ట్. అండ్ ఇంకా మనకు ఉండేది డిగ్రీ, ఎనీ డిగ్రీ కనుక చేస్తే మీరు బేసిక్గా గ్రాడ్యుయేట్ పోస్ట్కి, ఎన్టీబీసీ గ్రాడ్యుయేట్ గుడ్ లెవెల్ ఆఫ్ పోస్ట్ అనమాట. మంచి లెవెల్ ఆఫ్ పోస్ట్ 4 అంటే లెవెల్ 4, 5, 6 ఇవి వస్తాయి. అండ్ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ బేస్డ్గా మీకు ఎన్టీబీసీ అండర్ గ్రాడ్యుయేట్ మీకు లెవెల్ 2, లెవెల్ 3 ఇవన్నీ వస్తాయి. ఓకే, వాటికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ 10th చేసిన వాళ్ళకి గ్రూప్ డి ఉంది. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ ఉంటాయి. అలాగే మీరు డిప్లొమా కానీ లేకపోతే బీటెక్ కానీ చేస్తే జేఈకి సంబంధించిన పోస్ట్ ఉంటాయి. అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి మీకు గ్రూప్ డికి, ఏఎల్పికి, టెక్నీషియన్కి వీటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కోర్ సబ్జెక్ట్స్ అయితే. ఓకే, సో ఇట్లాగా. అండ్ బేసిక్ ఎన్టీబీసీకి అయితే ఆల్మోస్ట్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కళ్ళు, బీటెక్ చేసినా కూడా డిగ్రీ కదా, బీటెక్ డిగ్రీ అంటారు. సో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్టీబీసీకి ఎలిజిబుల్. సో ఆల్మోస్ట్ లైక్ ఓవరాల్గా అందరూ అయితే కవర్ అవుతున్నారు. మీరు ప్రిపేర్ అవ్వాలి రైల్వేకి అనుకుంటే మీకు ఒకటి కావాలన్నా మల్టిపుల్ పోస్ట్కే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇవి మీ క్రైటీరియాని బట్టి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి అండ్ మీకున్న ఎలిజిబిలిటీని బట్టి మీకు ఏమేమి ఉన్నాయి రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఏం చేయాలంటే వీటిల్లో కామన్ సిలబస్ ఏంటి, ఓకేనా, కామన్ సిలబస్ ఏంటి. అండ్ అన్నిటికంటే ముఖ్యం, ఇది అందరికీ కాదు, మీకు అసలు ఏజ్ లిమిట్ చూసుకోండి. ఫస్ట్ ఏజ్ లిమిట్ చూసుకుని మీకు ఇంకా ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి, ఇప్పుడు నుంచి ప్రతి రూపు పడితే కూడా ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి అన్న దాన్ని బట్టి చూసుకోండి. మీరు కనుక లాస్ట్లో ఉంటే మీరు ఒకేసారి చాలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవటం కన్నా మీ కోర్ ఏదైతే గోల్ ఉందో ఆ ఒక్క జాబ్కే హైలీ ఫోకస్డ్గా ప్రిపేర్ అవటం బెటర్. ఎందుకంటే మీకు ఏజ్ లిమిట్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని డైవర్ట్ చేసేసి డైల్యూట్ చేసే బదులు ఫోకస్డ్గా ఒకదానికే ప్రిపేర్ అయితే మీ 100% ఎఫర్ట్ ఇస్తే
ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అలా కాదు, మీకు మినిమం అట్లీస్ట్ 2 years 2 attempts అన్నా ఉంటుంది అనుకున్న వాళ్ళు అప్పుడు మీరు ఈ టైప్లో ప్రిపేర్ అయినా పర్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం మీరు ఈ టైంలో మిస్ అయినా కూడా ఇంకా అసలు మీరు నెక్స్ట్ టైం మిస్ అయ్యే ఛాన్సే ఉండదు అనమాట. ఓకేనా? సో ఒక బ్యాకప్ ఆప్షన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇక్కడ మీకు కామన్ సిలబస్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. లైక్ వీటన్నిటిలో కామన్గా ఉండేది ఏంటి? రీజనింగ్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, అలాగే జనరల్ సైన్స్ కావచ్చు, ఇవన్నీ కామన్గా ఉంటాయి అనమాట. కామన్ సిలబస్ అంటే జేఈ వాళ్ళకు కూడా నాన్ టెక్నికల్ పోర్షన్ క్లియర్ చేయాలి. గుర్తుపెట్టుకొని మీరు కోర్లో ఎంత తోపైనా కావచ్చు, మీకు CBT 1లో నాన్ టెక్నికల్ ఉంటుంది. చాలా మంది అది నెగ్లెక్ట్ చేసేస్తారు. సో అక్కడ మీరు ఎక్కువ మార్క్స్ కనుక తెచ్చుకోలేకపోతే ముందు CBT 2కి క్వాలిఫై అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు తర్వాత మీరు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఉపయోగం ఏముంది? సో కోర్తో పాటు ఎంత కొంత మీరు ఈ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. జేఈ వాళ్ళు కూడా చెప్తున్నాను. అండ్ మిగతా వాళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ మెజారిటీ పోర్షన్లో 70 to 90% మీకు ఈ 3 సబ్జెక్టుల్లోనే ఉంటుంది, డిపెండ్ ఆన్ ద ఎగ్జామ్. సో ఈ 3 ఫస్ట్ బాగా కవర్ చేసుకోవాలి. ఓకే, వాటిల్లో కూడా హై వెయిటేజ్. ఓకేనా? హై వెయిటేజ్ ఉన్నవి ఫస్ట్ చూసుకోవాలి. హై వెయిటేజ్ అంటే ఎలా ఉంటుందంటే మనకి ఎగ్జామ్స్లో 80:20 అంటారు. అంటే 80% ఆఫ్ మార్క్స్ మీకు కొన్ని టాపిక్స్లోంచే వస్తుంటాయి. అంటే 80% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవటం ఈజీగా ఉంటుంది. మిగతా 20% తెచ్చుకోవాలి అంటే మనం చాలా సబ్జెక్ట్ అన్నది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫోకస్ దేని మీద చేయాలి? ఆ ఈజీ 80% మీద ఫోకస్ చేసి మినిమం మనం బేసిక్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మినిమం మార్క్స్ ఏదైతే ఈజీ క్వశ్చన్స్ వస్తాయో అవి మిస్ చేయకూడదు మెయిన్. ఓకే, సో ఆ లెవెల్ దాటిన తర్వాత మీరు ఇంకా ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ హార్డ్గా ప్రిపేర్ అవటం బెస్ట్. ఓకేనా? మీరు ఇక్కడ ఈజీ క్వశ్చన్స్ వదిలేసి హార్డ్గా దాని మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తే ఈ 80 మార్క్స్ పోయినట్టే కదా 100కి. సో అలా కాకుండా ఫస్ట్ ఆ 80 కవర్ చేసుకోండి, తర్వాత నెక్స్ట్ 20 మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? అండ్ ఇంకోటి, చాలా మంది దేని మీద అంటే ఇక్కడ మనం ప్రిపరేషన్ మీద వీటి గురించి మాట్లాడుతున్నాం కదా, వీటి మీద ఫోకస్ లేకుండా చాలా మంది ఏంటంటే లక్ గురించి, లేకపోతే మనకి ఎగ్జామ్ పెడతారా లేదా, లేకపోతే ఈ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుందా, ఇటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట. నెగిటివ్ థింగ్స్ మీద, వాటి మీద ఫోకస్ చేయకండి. మెయిన్గా మీరు పాజిటివ్ థింగ్స్ గురించి ఆలోచించండి. మీరైతే జాబ్ క్లియర్ చేయాలి అనుకున్నప్పుడు ప్రిపేర్ అయితే అవ్వాలి కదా. సో ఎగ్జామ్ పెడతారా, ఎప్పుడు పెడతారు, డిలే ఉంది, వీటి గురించి ఆలోచించకండి. అండ్ లక్ గురించి కూడా, అది మీ చేతిలో లేదు. ఎగ్జామ్ పెడతారా అన్నది మీ చేతిలో లేదు, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో డిలే అవుతుంది, ఇవన్నీ మీ చేతిలో లేవు. మీ చేతిలో ఏముంది? మీరు ప్రిపేర్ అవటం, ఆ సిలబస్ని కంప్లీట్ చేసుకుని ఓవరాల్గా దాన్ని స్ట్రాంగ్గా తయారు చేసుకోవటం, అది మీ చేతిలో ఉంది. దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. దాని ద్వారా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? మనకు ఒక సేయింగ్ కూడా ఉంది కదా, లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని. అంటే మీరు దానికి సంబంధించి ఫుల్గా ఏదైతే మీరు మీ ఎఫర్ట్ని పెడతారో ఆ టైంలో లక్ కూడా ఫేవర్ అవుతుంది అన్నమాట. సో అలాగా, సో మీ ఎఫర్ట్ మీరు 100% పెట్టండి, అది ఆటోమేటిక్గా మీకు మ్యాక్సిమం ఈ జాబ్ కొట్టే కొంతమందిలో మీరు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఇస్తున్న హోంవర్క్ లాంటిది ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, మీరు ఫస్ట్ వీటన్నిటిలో కూడా మీరు ఎంత కామన్ సిలబస్ ఉండి ఎంత ప్రిపేర్ అవుతున్నా కూడా ఒకదాన్ని మీరు టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ లైక్ వీటిల్లో మీరు అన్నిటికీ ఎలిజిబుల్ ఉన్నారు అనుకుందాం. సో టార్గెట్ ఏం పెట్టుకుంటారు? మీరు ఏఎల్పి, టెక్నీషియన్, ఎన్టీపీసీ మూడింటికి ఎలిజిబుల్ ఉంటే ఎన్టీపీసీ టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి. ఎన్టీపీసీలో మీకు ఓవరాల్గా రీజనింగ్, మ్యాథ్స్, తర్వాత మీకు ఇంకోటి ఏముంటుంది, జనరల్ సైన్స్. ఓకేనా? 70% సిలబస్ ఇది ఉంటుంది. ఎక్స్ట్రాగా మీరు నేర్చుకోవాల్సింది కరెంట్ అఫైర్స్, తర్వాత జీకే పోర్షన్ మనం చూసుకున్నట్టయితే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇట్లా చాలా ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ కలిపి మీకు ఎన్టీపీసీలో అయితే వస్తాయన్నమాట. సో ఈ కరెంట్ అఫైర్స్, తర్వాత రీజనింగ్, మ్యాథ్స్, జిఎస్, ఓకే, ఇవన్నీ మీకు వీటిల్లో కూడా ఉంటాయి, ఏఎల్పి టెక్నీషియన్లో కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఆ పోర్షన్ కవర్ చేసుకుని తర్వాత మనం దీనిలోకి అయితే వస్తాం, మిగతా జీకే పార్ట్లోకి వస్తాం. సో ఇలా ప్రిపేర్ అయితే మీరు ఎన్టీపీసీకి టార్గెట్ పెట్టుకుంటూ ఇవి 1 by 1 వెళ్తూ ఉన్నారనుకోండి, సో ఆటోమేటిక్గా ఇది కవర్ అయిపోద్ది, తర్వాత ఏఎల్పి టెక్నీషియన్ కూడా కవర్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇది ప్రిపేర్ అవుతూ ఏఎల్పి నోటిఫికేషన్ ముందు వచ్చింది, ఎగ్జామ్కి ఇంకా 1 month ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఏఎల్పి ఫోకస్ పెట్టుకోవాలి. ఈ సిలబస్ మనం వన్స్ కవర్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఇందులో ఎక్స్ట్రాగా ఉండేది ఏంటి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే మనకి ట్రేడ్ సిలబస్ ఉంటుంది. ఓకేనా? అంటే మీరు ఐటీఐ దేని మీద చేశారో
వాటి మీద ఒక అంటే క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్ ఉంటుంది. సో అట్లాగనమాట. అదే టెక్నీషియన్కి అయితే ఏం అక్కర్లేదు, ఈ రీజనింగ్, మ్యాథ్స్, జిఎస్ ప్లస్ కరెంట్ అఫైర్స్, జీకే పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? సో అలాగా గ్రూప్ డి కూడా సేమ్. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే మల్టిపుల్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ దానికి మీరు ఏంటంటే హై లెవెల్ ప్రిపరేషన్ కావాలి. అంటే ఫస్ట్ కామన్ సిలబస్ అవగొట్టుకుని తర్వాత 1 by 1 వెనక్కి వెళ్తూ ఉండాలన్నమాట ఒక్కొక్క ఎగ్జామ్ని బట్టి. అండ్ మీరు ఫోకస్ మాత్రం ఒక ఎగ్జామ్కే పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక ఎగ్జామ్ని మెయిన్గా తీసుకోండి, మిగతాది ఆ ఎగ్జామ్కి 1 month ముందు అట్లా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా? సో అండ్ మీకు నోటిఫికేషన్స్ పడలేదు అనుకుంటే కామన్ టాపిక్స్ అయిపోగానే మిగతా టాపిక్స్ కూడా కవర్ చేసేసుకుని ఉంచుకోండి. అలా వెళ్తే మీకు బెస్ట్ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సపోజ్ లైక్ ఏఎల్పి కానీ లేకపోతే టెక్నీషియన్ కానీ ఈ రెండింటికి అవుదాం అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ చూడండి, లాస్ట్ 2 times ఏం జరిగింది అన్నది. ఓకేనా? ప్రీవియస్ చూసి అబ్జర్వ్ చేయండి, కామన్గా ఏమున్నాయి, ఏమి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, అంటే మ్యాథ్స్లో ఏం కామన్గా ఉంది, ఏ టైప్లో అడుగుతున్నారు, అవన్నీ నోట్ చేసుకోండి. ఓకే? మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అది కన్సిడరేషన్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. సో దట్ బాగా మీకు రిజల్ట్స్ అన్నవి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో అది మీరు ఇప్పుడు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ సేమ్ లైక్ మీరు ఎన్టీబీసీకి అయితే ఎన్టీబీసీ, సో ప్రాసెస్ అయితే అదే అనమాట. అండ్ ఇలాంటి గైడెన్స్ మీకు ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అన్నమాట మన ఛానల్లో. సో మీరు జస్ట్ అది ఫాలో అవుతూ ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ ప్రిపరేషన్ కూడా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి కాదు, గుడ్ సోర్సెస్ నుంచి అవ్వాలి. ఓకేనా? గుడ్ సోర్సెస్ అంటే కేవలం మన ఛానల్, మన యాప్లోంచి అవ్వమని కాదు, మీకు అందులోంచి బేసిక్గా సిలబస్ మొత్తం కవర్ అవ్వాలి, మీరు కంఫర్టబుల్గా ఉండాలి, ప్రిపేర్ మీకు అర్థమవుతుండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ మెయిన్ అది వాళ్ళు చెప్పేది ఉపయోగపడాలి మీకు ఆ ఎగ్జామ్కి సంబంధించి, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అవి చూసుకోండి. బేసిక్గా దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే? ఖచ్చితంగా మీరు రైల్వే జాబ్ని ఈ ఇయర్ 2025లో క్లియర్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దానికోసం మన తరపు నుంచి 100% ఎఫర్ట్ అయితే ఉంటుంది. సో మీ తరపు నుంచి కూడా 100% ఎఫర్ట్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ ఏముండదు. 6 months ప్రిపేర్ అయితే కూడా, ఓకేనా, ప్రాపర్గా 6 months ప్రిపేర్ అయితే కూడా మీరు రైల్వేలో మల్టిపుల్ ఎగ్జామ్స్ని క్లియర్ చేయొచ్చు. ఇంకా నేను చాలా ఎక్కువ చెప్తున్నా, కరెక్ట్గా చదివితే 100% ఎఫర్ట్ ఇచ్చి బాగా ఎక్కువ టైం కనుక చదవగలిగితే 3 months కూడా సరిపోవచ్చు. ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. సో ఓవరాల్గా 6 months వేసుకోండి. ఎంత నార్మల్గా యావరేజ్ స్టూడెంట్ అని మనం అనుకున్నా కూడా 6 monthsలో ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఒక్క ఎగ్జామ్ కని కాదు, మల్టిపుల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో దానికి సంబంధించిన బెస్ట్ క్లాసెస్ అయితే మన యాప్లో దొరుకుతాయి అనమాట. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ నుంచి మొత్తం క్లాసెస్, ఫుల్ కోర్సెస్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మీరు సపోజ్ లైక్ ఫిజిక్స్ సంబంధించిన క్లాస్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ అవన్నీ దొరుకుతాయి. కేవలం 299కే మీకు మల్టిపుల్ ఎగ్జామ్స్కి, రైల్వేకి సంబంధించి ఉపయోగపడే మల్టిపుల్ ఎగ్జామ్స్ సంబంధించిన కంటెంట్ అయితే మన యాప్లో క్లాసెస్ దొరుకుతాయి. అండ్ దాన్ని రివైజ్ కూడా చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో దాని మీద ఇంకా పీడిఎఫ్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం, కంటెంట్ ఇంకా రివైజ్ చేసి ఇంకా పాలిష్ చేస్తున్నాం. అలాగే ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్ కోర్స్ కావచ్చు, అన్నీ మా తరపు నుంచి ది బెస్ట్ ఇవ్వటానికి అయితే ట్రై చేస్తున్నాం. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు, మన టీమ్మేట్స్ కావచ్చు, ఏంటంటే రైల్వే జాబ్స్ని క్లియర్ చేసిన వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎన్టీబీసీ, అలాగే ఏఎల్పి టెక్నీషియన్, ఇవన్నీ క్లియర్ చేసిన వాళ్ళు అన్నమాట. నేను కూడా మీకు ఏఎల్పి టెక్నీషియన్ అలాగే ఎన్టీబీసీ క్లియర్ చేశాను. ఎన్టీబీసీ అండ్ తర్వాత ఏఎల్పి టెక్నీషియన్ రెండు క్లియర్ చేశాను కాబట్టి టెక్నికల్ టాపిక్ మీద నాలెడ్జ్ అండ్ తర్వాత నాన్ టెక్నికల్ మీద కూడా ఎన్టీబీసీ లెవెల్ నాలెడ్జ్ అయితే ఉంది కాబట్టి డెఫినెట్గా నేను మీకు గ్రూప్ డి, ఏఎల్పి టెక్నీషియన్ ఇటువంటి వాటిల్లో కూడా హెల్ప్ చేయగలుగుతాను. సో అందుకనే మేము స్పెసిఫిక్గా వాటి మీద ఫోకస్డ్గా క్లాసెస్ అయితే చేసాం అనమాట. సో తీసుకోండి, ఒక బుక్ కంటే తక్కువ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది మీకు. అండ్ కూపన్ కోడ్ SARAN కనుక అప్లై చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి క్లాసెస్ అయితే దొరుకుతున్నాయి. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఆపర్చునిటీని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. మన నుంచి ఇంకా బెటర్మెంట్, ఇంప్రూవ్మెంట్ చేస్తూనే ఉంటాం. అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్కి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, లేకపోతే ఏఎల్పికి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇప్పుడు మీకు CBT2 మెరిట్ ఏదైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉందో దానికి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, అండ్ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన కోర్స్ కావచ్చు, ఏఎల్పి బెస్ట్ కోర్స్, CBT1, CBT2, పార్ట్ ఏ, CBAT, ఇవన్నీ అయితే కవర్ అవుతాయి. సో ఏదైతే మనం చెప్పామో అంతవరకు డెఫినెట్గా ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఒకటి మీరు ప్రజెంట్ యాజ్ ఆఫ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు డైలీ 15 minutes
ఓకే, 15 to 20 minutes మినిమమ్ డైలీ అసలు ఏం జరుగుతుంది అన్నది ప్రిపేర్ అయితే సరిపోతుంది. దాంతోపాటు బ్యాక్కి 1 month అలా బ్యాక్కి వెళ్తూ మినిమం అయితే 6 months ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వాలి. గవర్నమెంట్ జాబ్కి కుదిరితే రికమెండెడ్ 1 year మినిమం చదవండి. దట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, సో దానికి కూడా ఏమేమి టాపిక్స్ చదవాలి అంటే మీకు స్పోర్ట్స్, డిఫెన్స్ ఇలాగ నేను వీడియో చేశాను. కరెంట్ అఫైర్స్లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో మన ఛానల్లో వెతకండి, తెలుగుద్ది. సో ఐ బటన్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి అయినా చూడొచ్చు. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ అంటే తర్వాత కొన్ని జీకేకి సంబంధించిన పార్ట్స్ ఇవన్నీ మనం ఇంకా చేయలేదు. అందుకే ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ లాంచ్ చేయలేదు అనమాట. ఓకేనా, సో ఎందుకు చేయలేదు, ఏదో ఒకటి పెట్టేసి మనం అమ్మేయటం మన మెయిన్ మోటో కాదనమాట. చేసినంత వరకు ది బెస్ట్ చేసి 1 by 1 గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, సో అది ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా రైల్వే రిలేటెడ్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయితే అక్కడి నుంచి మీరు జెన్యున్ అప్డేట్స్ ఏమైనా రైల్వే రిలేటెడ్ ఉంటే అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా, సో చిన్నవి ప్రతిదీ యూట్యూబ్లో చేయలేని చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తుంటాను. సో అది ఫ్రీగా, మీరు కోర్స్ తీసుకోవాలని ఏం లేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ జర్నీలో ఏదైతే ఇయర్ మనం రైల్వే జాబ్ క్లియర్ చేయాలి అనుకుంటున్నామో ఆ జర్నీలో మీకు డెఫినెట్గా రెగ్యులర్గా మన దగ్గర నుంచి క్లాసెస్ కానీ ఇంకా మీకు రకరకాలుగా ఉపయోగపడే గైడెన్స్ కాంటెంట్ ఇవన్నీ వస్తుంటాయి. మెయిన్లీ హైలీ వాల్యుబుల్ కాంటెంట్ వస్తుంటుంది, అప్డేట్స్ వస్తుంటాయి. సో తప్పకుండా డూ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇటువంటివి వచ్చిన వెంటనే చూడగలుగుతారు, మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఒక లైక్ అయితే చేయండి అందరూ కూడా, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ ఉంటే నాకు చాలా మోటివేషన్ ఉంటుంది ఇటువంటివి ఇంకా ఎక్కువగా మీకు ఉపయోగపడే కాంటెంట్ తీసుకురావడానికి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. సో ఫైనల్గా మీకు ఈ రైల్వేకి సంబంధించి రీసెంట్గా చైర్మన్ ఆర్ఆర్బి పాట్నా చైర్మన్తో అయితే టీచర్స్ మీటింగ్ అయితే జరిగిందనమాట. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక వీడియో చేశాను, ఎండ్ స్క్రీన్లో ఇప్పుడు ఇస్తాను, చూడడం వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. అలాగే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అస్సలు చేయకూడని కొన్ని ఇంపార్టెంట్ మిస్టేక్స్, సో నెక్స్ట్ మిమ్మల్ని జాబ్ కొట్టడానికి ఆపే ఏదైతే ఉంటాయో మిస్టేక్స్, అవి నేను ఇక్కడ ఇంకో వీడియో చేశాను. సో ఆ 2 వీడియోస్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా ఆ 2 వీడియోస్ కూడా చూడని వాళ్ళైతే. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.